డియర్ యాస్పిరెంట్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి మనకి 5/2025 అని రిలీజ్ చేశారు. డేట్ వచ్చేసరికి 22/1/2025 అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నారు 11/2/2025 అన్నారు. యాక్చువల్గా రీసెంట్గా యూపీఎస్సీ ఏం చేసిందంటే 18th వరకు అయితే టైం అయితే ఎక్స్టెన్షన్ చేసిందనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి మన అఫీషియల్ వెబ్సైట్ కానీ చూసినట్లయితే www.upsc.gov.in అనమాట. సో ఈ వెబ్సైట్ మీరు విజిట్ చేసి మీరు 2 స్టేజెస్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాలి. పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయన్నమాట. 2 చేయాలి. ముందు ఓటీఆర్ అన్నది నమోదు చేసుకోవాలి. ఓటీఆర్ నమోదైన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే మీరు లాగిన్ అయితే ఆటోమేటిక్గా మీకు పార్ట్ 1, పార్ట్ 2 ప్రిలిమినరీ సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. బ్రీఫ్గా మనం ఒకసారి పాయింట్స్ అన్ని ఒకసారి చూసినట్లయితే మాత్రం హౌ టు అప్లై అన్నారు. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి మాత్రం మనం upsc.online.gov.in అనే వెబ్సైట్ మనం విజిట్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి మోడిఫికేషన్ ఆఫ్ ఓటీఆర్ ప్రొఫైల్ ఏమైనా మిస్టేక్స్ అయినా చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ 18th అని ఇచ్చారు, కానీ 7 days మనం కలుపుకుంటే యాక్చువల్గా 25th వరకు అయితే మనకి ఓటీపీఆర్ మోడిఫై రిజిస్ట్రేషన్ అయితే సంబంధించి మనం చేయవచ్చు అనమాట. యాక్చువల్గా మన ఆన్లైన్ అప్లికేషన్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేస్తే మాత్రం మనకి మోడిఫికేషన్ విండోస్తో మనకి అవసరం ఉండదు అనమాట. సో ఓటీఆర్ డీటెయిల్స్ అయితే మాత్రం మనకి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించి 18th వరకు అయితే టైం ఇవ్వడం జరిగిందనమాట. అంటే లేటెస్ట్ అప్డేట్ అయ్యేసరికి 18th వరకు అయితే లాస్ట్ డేట్ అన్నది మనకి మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ 11th అన్నారు కాబట్టి ఇక్కడ 18th ఫిబ్రవరి వరకు ఇచ్చారు. సో ఆల్రెడీ మనకి పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ ఆల్రెడీ మీకు తెలిసిన విషయం నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. 1/3 ఉంటుంది. ఓకే, మనకి యాక్చువల్గా వచ్చేసరికి సిఎస్సి రూల్స్ 2025 ప్రకారంగా మనకి సుమారు 23 క్యాడర్ సంబంధించి పోస్టులు అయితే మనకి రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి సంబంధించి పోస్టులు కూడా ఉంటాయన్నమాట. ఇట్లా మనకి 23 కేటగిరీస్ సంబంధించి నోటిఫికేషన్ సుమారుగా 979 పోస్టులు మన క్యారీ ఫార్వర్డ్ అయిన అప్రాక్సిమేట్ ఎలా చూసుకున్నా 1000 పోస్ట్ అయితే మనకి ఉండొచ్చు అనమాట. సో ఈ 1000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించి క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి 38. సో అట్లా మనం చూసుకుంటే సుమారుగా మనకి 1000 పోస్ట్ అయితే మనకి వేకెన్సీ ఉన్నాయని చూపించగలిగారు. నెక్స్ట్ ఇది ఏ లిస్ట్ ఆఫ్ సర్వీస్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ సంబంధించి బెంచ్ మార్క్ డిజబిలిటీ సంబంధించి కేటగిరీస్ అనమాట. ఐడెంటిఫై చేయడానికి కేటగిరీస్ అన్నది మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి మీరు ఈ డిజబిలిటీ క్యాండిడేట్స్ అందరూ కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎబ్రివేషన్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ ఎబ్రివేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎల్డి అంటే లోకోమోటర్ డిజబిలిటీ అని, విఐ అంటే విజిల్ ఇంపైర్మెంట్ అని, హెచ్ఐ అంటే హియరింగ్ ఇంపైర్మెంట్ అని, ఇట్లాగా కేటగిరీస్ అన్నమాట. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ డిజబిలిటీ కేటగిరీ సంబంధించి ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీకి సంబంధించి మనకి సెంటర్ ఎక్కడ మనకి రిలీజ్ చేశారనమాట. సో మనం తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకి హైదరాబాద్ కామన్గా ఉంటుంది, వరంగల్. అదే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మనకి విజయవాడ ఇచ్చారు, విశాఖపట్నం కూడా ఇచ్చారు. సో వరంగల్ తెలంగాణ, సో హైదరాబాదు ఉంటుందన్నమాట. ఈ విధంగా సో అనంతపూర్ కూడా మేబీ ఇచ్చి ఉండొచ్చు. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిలిమినరీ సంబంధించి మనకి సెంటర్స్ అయితే ఇచ్చారనమాట. సో తెలంగాణ స్టూడెంట్స్ అయితే హైదరాబాద్, వరంగల్ చూసుకుంటే బెస్ట్. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వచ్చేసరికి విజయవాడ, విశాఖపట్నం చూస్ చేసుకుంటే బెటర్ అన్నమాట.
సో సెంటర్ ఆఫ్ సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మనకి మెయిన్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ స్టూడెంట్స్‌కి వచ్చేసరికేమో హైదరాబాద్ ఇచ్చారు. ఆంధ్ర స్టూడెంట్స్‌కి వచ్చేసరికి విజయవాడ ఇచ్చారనమాట. సో ఈ విధంగా మీరు మెయిన్స్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్‌కి సంబంధించి షెడ్యూల్ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే పార్ట్ 1, పార్ట్ 2లోని మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఓకే. సో ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అన్నది తెలిసిన విషయమే. ఫస్ట్ కొంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ అండ్ ఇంటర్వ్యూ అని మనం చూడొచ్చు. సో ద డిస్క్రిప్టివ్ ఎలిమెంట్ మెయిన్, ఇంటర్వ్యూ వచ్చేసరికి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. అన్ని స్టెప్ బై స్టెప్ ఒకసారి మనం చూద్దాం. మనం ఆన్‌లైన్ ద్వారానే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం వస్తుందనమాట. మనకి ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ అడ్మినిస్ట్రేటర్ ఇండియన్ అయి ఉండాలి. అలాగే సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, భూటాన్ ఈ విధంగా మనకి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి యూపీఎస్సీ ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియాని బేస్ చేసుకొని ఉండాలనమాట. ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి మాత్రం మనకి 21 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో అదే ఇక్కడ వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే యూపీఎస్సీకి సంబంధించి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫైనల్ ఇయర్ చేస్తున్న డిగ్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ టైమ్‌లో డెఫినెట్‌గా వారు ఆహ్, కొ పాస్ అయిన సర్టిఫికేట్స్ ద్వారా అటెండ్ అవ్వాల్సి ఉంటుందనమాట. మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా రిజల్ట్ రాకపోయినా మీరు మెయిన్స్ ఎగ్జామ్‌ని అటెండ్ అవ్వచ్చు. బట్ ఇంటర్వ్యూ టైమ్‌లో మాత్రం డెఫినెట్‌గా మీరు పాస్ అయ్యి ఉండాలి డిగ్రీ. ఈ ఈ నోటిఫికేషన్ అయితే అది మనకి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ గాని మనం చూసుకున్నట్లయితే మాత్రం షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ వరకు 5 ఇయర్స్ ఇస్తారు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు ఇస్తారనమాట. అంటే ఫస్ట్ ఆగస్ట్‌తో మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కౌంట్ చూసుకోండి. అంటే 21 నుంచి 32 ఇయర్స్‌కు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వారు, ఆళ్ళు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వారు వాళ్ళ రిజర్వేషన్స్ మనం అప్పర్ ఏజ్ లిమిట్‌కి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ అన్నది షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అంటే 32 + 5 ఇయర్స్ 37 ఇయర్స్ వరకైతే మనం రాసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి వారికి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనుకోండి వీళ్ళకి 3 ఇయర్స్ ఇస్తారు. అంటే 32 + 5 ఇయర్స్ 3 ఇయర్స్ అంటే 35 ఇయర్స్. వీరు లిమిట్ వచ్చేసరికి 9 అటెంప్ట్స్ ఉంటాయి. జనరల్ కేటగిరీకి వచ్చేసరికి మాత్రం 32 ఇయర్స్‌లో మనం 6 అటెంప్ట్స్ ఉంటాయన్నమాట. ఈ విధంగా రిజర్వేషన్ వైస్ వారు కౌంట్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా జనరల్‌గా ఏంటంటే 21 నుంచి 32 ఇయర్స్ మధ్యలోనే మనం జనరల్ కేటగిరీస్‌కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆగస్ట్‌తో మనం కౌంట్ చేసుకోవాలి ఏజ్. మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాత్రం డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఓన్లీ డిగ్రీ అనమాట. పాస్ అయితే సరిపోతుంది. పర్సెంటేజ్‌తో కూడా మనం సంబంధం లేదు. ఓన్లీ పాస్ అవుతే సరిపోతుంది. ఓన్లీ వాలిడ్ ప్రూఫ్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుందండి. ఓన్లీ పాస్ అయితే మీరు సరిపోతుందన్నమాట. ఫైనల్ మార్క్ షీట్, ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీకి అయితే అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఓబీసీకి 9 అటెంప్ట్స్ ఉంటాయి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సంబంధించి జనరల్ కేటగిరీస్‌కి అట్లాగే ఈడబ్ల్యూసీ, ఓబీసీ అన్‌లిమిటెడ్. సో ఈ విధంగా అటెంప్ట్స్ ఉంటాయన్నమాట. సో మెడికల్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ ఫీ వచ్చేసరికి మాత్రం ఎస్సీ, ఎస్టీ అనే క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ పర్సన్ విత్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే మాత్రం పేమెంట్ అనేది ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. సో రిమైనింగ్ వారికైతే మాత్రం ఫీ ₹100 పే చేయాలన్నమాట. సో మీరు త్రూ ఆన్‌లైన్ బ్యాంక్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేయవలసిన అవసరం ఉంటుంది. మనం ఆల్రెడీ ముందు చెప్పినట్టుగానే మన అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసరికి upsc.online.gov.in వెబ్‌సైట్ విజిట్ చేసి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు త్రూ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లాగిన్ అయ్యి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ప్రిలిమినరీ పార్ట్ 1, పార్ట్ 2 కింద మీరు డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయవలసి ఉంటుంది.
మోడిఫికేషన్ టైం అయితే చెప్పినట్లు ఆల్రెడీ దీని టైం అయితే ఎక్స్టెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ అయితే 11th ఉండేది. ఇప్పుడు 12థ్‌కి పెంచారన్నమాట. 18థ్‌కి పెంచారు. సో, 18థ్ పెంచారు కాబట్టి మోడిఫికేషన్ ఆఫ్టర్ 7 డేస్ కలుపుకుంటే 25th వరకు ఉండొచ్చు. సో, మోడిఫికేషన్ లేకుండా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసినప్పుడే కరెక్ట్‌గా సర్టిఫికేట్‌లన్నీ దగ్గర పెట్టుకొని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈడబ్ల్యూసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ రీసెంట్ సర్టిఫికేట్స్ తీసుకోవడం బెటర్. యాక్చువల్‌గా ఓబీసీ వరకైతే 3 ఫినాన్షియల్ ఇయర్ అయితే కన్సిడర్ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ అని కొంచెం ప్రెజెంట్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ తీసుకోమంటున్నారు కాబట్టి, సో, బోత్ కేటగిరీ క్యాండిడేట్స్ డెఫినిట్‌గా కొత్తది తీసుకోండి. సో, ఓబీసీ సర్టిఫికేట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కొత్తది తీసుకొని మీరు అప్లై చేసుకోండి సరిపోతుంది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 18థ్ ఇచ్చారు. సో, 18థ్ డేట్ వరకు ఉంది. ఈ విధంగా మీరు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ అంతా కూడా సేవ్ చేసి పెట్టుకోండి. అందరికి యూజ్ అవుతుంది. సో, ఇక్కడ మనకు ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైపు. సెకండ్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామ్ రిటన్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ అనమాట. ఇది మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మాత్రం డిస్క్రిప్టివ్‌లో ఉంటుంది. యాక్చువల్‌గా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అన్నది 400 మార్క్స్‌కి అనమాట. అంటే మనం యాక్చువల్‌గా జీఎస్-1 అలాగే సీసెట్ అంటారు సెకండ్ పేపర్‌ని. సో, ఈ 2 కూడా మనకి యాక్చువల్‌గా సీసెట్ అనేది క్వాలిఫైయింగ్ నేచరు. అదే జీఎస్-1 పేపర్ 1 వచ్చేసరికి అది డెఫినెట్‌గా స్కోరింగ్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని ప్రిలిమినరీ మీరు కట్ ఆఫ్ అన్నది ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకి ఆహ్, సెకండ్ పేపర్ చెప్పినట్లుగానే పేపర్ 2 వచ్చేసరికి 33% అయితే క్వాలిఫైయింగ్ ఉంటుంది. 67.5 సంథింగ్. సో, 33% అయితే మనకి రావాలి 200 మార్క్స్‌కి. 80 క్వెషన్స్ ఉంటాయన్నమాట. సో, 33% మనకి సీసెట్ అనేది మీరు క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో, పేపర్ 1 వచ్చేసరికి జీఎస్-1 అనొచ్చు. సో, పేపర్ 1 క్వాలిఫై జనరల్ స్టడీస్ 1 అనమాట. ఇది దీన్ని బేస్ చేసుకొని ప్రిలిమినరీ కట్ ఆఫ్ అన్నది ఉంటుందన్నమాట మీకు. సో, నెగెటివ్ మార్కింగ్ ఆల్రెడీ 1/3 ఉంటుంది. తెలిసిన విషయం ఇది. తర్వాత ప్రిలిమినరీ కట్ ఆఫ్ మీరు క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్‌కి సంబంధించి డిస్క్రిప్టివ్ టైప్‌లో ఉంటుందనమాట. డిస్క్రిప్టివ్ టైప్స్ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ కట్ ఆఫ్ రీచ్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. సో, మెయిన్ ఎగ్జామినేషన్, రిటన్ ఎగ్జామినేషన్స్ అనమాట. తర్వాత ఇంటర్వ్యూ, పర్సనల్ టెస్ట్ ఉంటుంది. మొత్తం మనకి మీ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 9 పేపర్స్ ఉంటాయి. సో, 9 పేపర్స్ మీరు అంటే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. రిమైనింగ్ పేపర్స్ అన్నీ కూడా రాయవలసి ఉంటుందనమాట. క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. కంపల్సరీ పేపర్స్ పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. మన ఆంధ్ర, తెలంగాణ స్టూడెంట్స్ కాబట్టి కంపల్సరీ పేపర్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా రాయవలసి ఉంటుంది. మార్క్స్ అప్టెండ్ ఆల్ ది కంప్లీట్ పేపర్ 1 నుంచి పేపర్ 7 వరకు డెఫినిట్‌గా మీకు స్కోరింగ్ అన్నది ఉంటారనమాట. క్వాలిఫైయింగ్ పేపర్స్‌కి అయితే స్కోరింగ్ కన్సిడర్ చేయరు. ఆ కట్ ఆఫ్ అయితే క్వాలిఫై అయి ఉండాలి. రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్వ్యూకి వచ్చేసరికి 275 మార్క్స్‌కి ఉంటుందనమాట. సో, అది కంప్లీట్ అయిన తర్వాత టోటల్‌గా మెరిట్ లిస్ట్ అనేది డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 కంపల్సరీ పేపర్స్ 200 మార్క్స్ ఈచ్ అన్నారు. పేపర్ 1, పేపర్ 2 అనమాట. సో, జనరల్ స్టడీస్ పేపర్ 2 సివిల్ సర్వీస్ అని సీసెట్ అంటారు. క్వాలిఫైయింగ్ నేచర్ 33%. మనకి హిందీ, ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. సో, పేపర్ వచ్చేసరికి హిందీ, ఇంగ్లీష్‌లోనే ఉంటుందనమాట. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్‌లో వచ్చేసరికి మనకి 9 పేపర్స్ ఉంటాయని చూసాం కదా! ఫస్ట్ పేపరింగ్ వచ్చేసరికి క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటారు. ఇండియన్ లాంగ్వేజ్ మన ఆంధ్ర స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కాబట్టి తెలుగు డెఫినెట్‌గా చూజ్ చేసుకుంటారు. సో, తెలుగు 300 మార్క్స్‌కి ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసరికి 300 మార్క్స్ అనమాట. ఇది క్వాలిఫైయింగ్ పేపర్స్ ఈ 2 కూడా. పేపర్స్ టు బి కౌంటెడ్ మెరిట్. మెరిట్‌కి కౌంట్ చేసే పేపర్స్ అన్నీ కూడా ఈ 7 పేపర్స్ మెరిట్ కౌంట్ చేస్తారనమాట. ఏంటి ఎస్ఏ ఎంతండి 250 మార్క్స్‌కనమాట. ఎస్ఏ 250 మార్క్స్‌కుంటుంది. సారీ ఫర్ ఇన్‌కన్వీనియన్స్. ఎస్ఏ 250 మార్క్స్‌కుంటుంది. హ్మ్.
పేపర్ 2 జనరల్ స్టడీస్ 1 అనమాట. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్ సొసైటీ. అంటే మనకి ఇండియన్ హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టరీ ప్లస్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ అండ్ సొసైటీ కూడా. సో కలిపి మనకు జనరల్ స్టడీస్ 1 ఉంటుంది. అది 250 మార్క్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ జనరల్ స్టడీస్ 2 వచ్చేసరికి ఏంటి, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనమాట. సో ఈ కాన్సెప్ట్, ఈ టాపిక్స్ అన్ని కలిపి మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఉంటుంది. అంటే పాలిటీ ఉంటుంది, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఐఆర్ అనమాంటారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో జనరల్ స్టడీస్ 2 అనమాట. అంటే పేపర్ 3 అని చెప్పొచ్చు. పేపర్ 4 ఆర్ జనరల్ స్టడీస్ 3 పేపర్ చూసుకుంటే మాత్రం అంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అని సంబంధించి ఉంటాయి, ఎకనామిక్స్ సంబంధించి. అంటే టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇది పేపర్ 3 జనరల్ స్టడీస్ 3 అంటారు, జిఎస్ 3 అనమాట. అదేవిధంగా జనరల్ స్టడీస్ 4 మనకి జిఎస్ 4 చూసుకున్నట్లయితే ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుందన్నమాట. ఇది 250 మార్క్స్ ఉంటుంది. ఈ విధంగా జనరల్ స్టడీస్ మనకి ఎస్ఏ పక్కన పెట్టినట్టయితే జనరల్ స్టడీస్ జిఎస్ 1, జిఎస్ 2, జిఎస్ 3, జిఎస్ 4 4 పేపర్లు ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి 2 పేపర్స్ ఉంటాయి, 2 పేపర్స్ ఉంటాయి. 250, 250 అనమాట. యువర్ చాయిస్. మీరు ఆప్షన్ తెలుగు లిటరేచర్ తీసుకుంటే తెలుగు లిటరేచర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆంథ్రోపాలజీ తీసుకుంటారు, చాలామంది మ్యాథమెటిక్స్ కూడా తీసుకుంటారు, హిస్టరీ తీసుకుంటారు. కానీ ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసరికి 2 పేపర్లు ఉంటాయి. సో పేపర్ మనకి ఆ 2 పేపర్లు కూడా 250, 250 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇది స్కోరింగ్ సబ్జెక్ట్, ఆప్షనల్ సబ్జెక్ట్. టోటల్ వచ్చేసరికి మనకి 1750 మార్క్స్ అండి. ఇంటర్వ్యూ వచ్చేసరికి 275. మనకి ఫైనల్గా మెరిట్ 2025 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది యూపీఎస్సి. ఈ 2025 మార్క్స్ బేస్ చేసుకొని, మెరిట్ బేస్ చేసుకుని ర్యాంక్స్ అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట. లాంగ్వేజ్ స్క్రిప్ట్ మీరు ఇప్పుడు యూపీఎస్సి అన్నది మనకి పేపర్ హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు మీరు ఎగ్జామినేషన్లో మీరు రాసే లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో రాయొచ్చు, నో ప్రాబ్లం. బట్ క్వశ్చన్స్ అయితే మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్టు మీరు లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట. అగ్రికల్చర్ అని, యానిమల్ హస్బెండరీ, ఆంథ్రోపాలజీ, బాటనీ ఇట్లాగా మనకి ఉంటాయి. చాలామంది మ్యాథమెటిక్స్ తీసుకుంటారు, తెలుగు లిటరేచర్స్ తీసుకుంటారు. సో అలా ఉంటే సో డెఫినెట్గా లాంగ్వేజెస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు. అట్లాగే ఎవరు ఇష్టం వచ్చిన వారు సబ్జెక్ట్, ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆప్షనల్ సబ్జెక్ట్ అనే స్కోరింగ్. సో మీకు ఇష్టమైన ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంచుకొని చూసుకోండి సార్. డిజబిలిటీ క్యాండిడేట్స్కి మనకి పర్మనెంట్ డిజబిలిటీ 40% ఉండాలి మినిమం పర్సంటేజ్ అన్నమాట. తర్వాత ఇంటర్వ్యూ పిలుస్తారు. సో మెరిట్ అంటే మెయిన్స్ ఎగ్జామ్లో కట్ ఆఫ్ రీచ్ అయిన తర్వాత అంటే జనరల్ కేటగిరీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అట్లాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ వరకు పెట్టిన తర్వాత కేటగిరీ వైజ్ మెరిట్ కట్ ఆఫ్ అయితే పెడతారు. ఆ కట్ ఆఫ్ రీచ్ చేస్తే ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. సో ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఫైనల్గా మెరిట్ లిస్ట్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది, అనౌన్స్ చేస్తుంది యూపీఎస్సి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫస్ట్ పేపర్ 1 వచ్చేసరికి మనకు ప్రిలిమినరీ జిఎస్ పేపర్ 1 అంటాము. ఇందులో కరెంట్ ఈవెంట్స్ అని నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటాయి. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ మూమెంట్స్, అట్లాగే జాగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పోవర్టీ, ఇంక్లూజన్. సో ఈ విధంగా ఈ విధంగా అంటే జనరల్ సైన్స్ టోటల్ మనకి జిఎస్ సంబంధించి టోటల్ సబ్జెక్ట్ అంతా ఇందులో కవర్ అయిపోతుంది అనమాట. సో పేపర్ 2 వచ్చేసరికి మాత్రం సీసెట్ అంటారు. కాంప్రహెన్షన్స్, ఇంటర్నేషనల్ స్కిల్స్ అండ్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరీస్. ఇది 33% రావాలి. అంటే అప్రాక్సిమేట్గా మనం 67.5 మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో 70 మార్క్స్ పెట్టుకోండి, అంటే 200కి 70 మార్క్స్ అయితే రావాలన్నమాట డెఫినెట్లీగా. సో 33% తీసుకోండి. అది క్వాలిఫైయింగ్ నేచర్. పేపర్ 1 వచ్చేసరికి మాత్రం స్కోరింగ్ అనమాట. దాన్ని బేస్ చేసుకుని మనం ప్రిలిమినరీ కట్ ఆఫ్ రీచ్ అయితే మనం మెయిన్స్కి అయితే
మూవ్ అవుతాం. మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మీకు ఆల్రెడీ సిలబస్‌లో నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. దాని సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇది క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనమాట. క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏముంటాయన్నారు. కాంప్రహెన్షన్స్, ప్రిసైజ్ రైటింగ్, యూజెస్ అండ్ వొకాబులరీ, షార్ట్ ఎస్సేస్. సో, ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి ఈ విధంగా మనకి క్వాలిఫైయింగ్ నేచర్ అంటే తెలుగు, ఇంగ్లీష్ పేపర్స్ అన్నది ఎట్లా ఉంటదనేది ఈ విధంగా ఇచ్చారు. సో, ఎస్ఐ సంబంధించిందొచ్చేసరికి ఖచ్చితంగా క్యాండిడేట్ మే బీ రిక్వైర్డ్ టు రైట్ ఎస్సేస్ అండ్ మల్టిపుల్ టాపిక్స్ ఉంటాయి. సో, మనం ఆ టాపిక్స్ జనరల్‌గా కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఎక్కువ అడుగుతారు. సో, కరెంట్ రిలేటెడ్ వాటి మీద మనం ప్రాక్టీస్ చేసి మనకి ఎస్ఐ అనేది నోట్స్ మేకింగ్ అనేది చేసుకుంటే షూర్‌గా మనం రాయగలుగుతాం. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి మనకి జీఎస్ 1 అనమాట. జనరల్ స్టడీస్ 1, జీఎస్ 1 ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్ సొసైటీ. సో, ఈ విధంగా అంటే ఇండియన్ కల్చర్ సంబంధించి, లిటరేచర్, ఆర్కిటెక్చర్ సంబంధించి అంటే ఏన్షియన్ హిస్టరీ సంబంధించిందనమాట. తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ, 18థ్ సెంచరీ అట్లాగే ఫ్రీడమ్ స్ట్రగుల్, వేరే స్టేజెస్ ఆఫ్ అనమాట. సో, మోడర్న్, ఏన్షియన్, మోడర్న్, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ సంబంధించి. సో, ఈ విధంగా ఉంటుందనమాట. సో, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్ అని కూడా అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ సంబంధించి ఈ విధంగా హిస్టరీ సంబంధించి మనకి ప్రీ అండ్ పోస్ట్ మొత్తం హిస్టరీ సంబంధించి అయితే క్వెషన్స్ అయితే రావడం జరుగుతుందండి. అంటే మెడివల్ కూడా ఉంటుంది. సో, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. సో, 3 కూడా చూసుకోండి. సో, ఈ విధంగా టాపిక్స్ అయితే సిలబస్ ప్రకారంగా మీకు ఈ నోటిఫికేషన్ సిలబస్ ప్రకారంగా మీరు చదవాల్సి ఉంటుంది. పేపర్ 2 వచ్చేసరికి జనరల్ స్టడీస్ అనమాట. గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్, పాలిటీ అండ్ సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ మన పాలిటీ సంబంధించి అన్నీ ఉంటాయి. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి అంటే హిస్టారికల్ ఓకే. ఎవల్యూషన్, ఫీచర్స్, అమెండ్మెంట్స్, ఫంక్షన్స్, రెస్పాన్సిబుల్ యూనియన్ స్టేట్స్ బిట్వీన్ ఓకే. ఈ విధంగా సో, ఇండియన్ పాలిటీ సంబంధించి ఈ సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. పేపర్ 3 అనమాట జనరల్ స్టడీస్ 3. పేపర్ 4 అది. టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ అంటే ఎక్కువ కరెంట్ రిలేటెడ్ క్వెషన్స్ ఎక్కువ ఉంటాయి. సో, కరెంట్ రిలేటెడ్ విషయాల్లో మనం నోట్స్ అంటే స్టాటిక్ అండ్ డైనమిక్ 2 క్వెషన్స్ మనం కంపేర్ చేసుకుంటూ నోట్స్ మేకింగ్ అనేది చేయాలి. బడ్జెట్ సంబంధించి, ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, ఎనర్జీ, ఫోర్ట్స్, రోడ్స్, ఎయిర్‌పోర్ట్స్ ఇయన్నీ కూడా అనమాట. పేపర్ 4 అనమాట జనరల్ స్టడీస్ ఫర్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యాప్టిట్యూడ్ అనమాట. సో, ఈ పేపర్ స్టాండర్డ్ సిలబస్, స్టాటిక్ సిలబస్ ఎక్కువ క్వెషన్స్ ఉంటాయి. సో, స్టాటిక్ సిలబస్ ఒక బుక్ అని మంచి సుబ్రహ్మణ్యం సార్‌ది గాని, బాలలత మేడం గారి బుక్ గాని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. పేపర్ 6, పేపర్ 7 అంటే మనకు ఆప్షనల్ సబ్జెక్ట్. ఏవైనా తీసుకో తెలుగు లిటరేచర్, అగ్రికల్చర్, హిస్టరీ, మ్యాథమెటిక్స్ సిలబస్ ప్రకారంగా ఈ సిలబస్ ప్రకారంగా మీరు నోట్స్ ఆర్ బుక్స్ దొరుకుతాయి బయట. ప్రిపేర్ అయితే మీకు స్కోరింగ్ అనమాట. ఈ విధంగా మనకి టోటల్‌గా 2025 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది యూపీఎస్‌సి. అప్లికేషన్ ఆన్‌లైన్‌లో పెట్టేటప్పుడు మాత్రం ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. మోడిఫికేషన్ విండోతో మనకు అవసరం లేకుండా చూసుకోండి. 18థ్ వరకైతే టైం అయితే ఎక్స్‌టెన్షన్ చేశారు. ఒకసారి అంతా కూడా చూడండి. సింపుల్‌గా మీకు బ్రీఫ్‌గా అర్థం కావడానికి చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. దానికి రిలేటెడ్‌గా మీకు నేను ఆన్సర్ చేస్తాను. సర్టిఫికేట్స్ అన్నది ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్‌కి యాక్చువల్‌గా ఓబీసీ వారికి 3 ఫైనాన్షియల్ ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. బట్ రీసెంట్‌గా తీసుకోవడం అయితే బెటర్. రీసెంట్ సర్టిఫికేట్ తీసుకుంటే బెటర్ అనమాట. అది ఈడబ్ల్యూఎస్ అయితే ఖచ్చితంగా ఆ రీసెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఓబీసీ సర్టిఫికేట్స్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్. ఎస్సీ, ఎస్టీ అండ్ షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ వారు కూడా న్యూ సర్టిఫికేట్స్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయితే తీసుకోండి. ఓకే. ఈ విధంగా ఒకసారి మీరు నోటిఫికేషన్ అంతా కూడా ఒకసారి మీరు బ్రీఫ్‌గా ఒకసారి చూడండి సరిపోద్ది. బట్ మాక్సిమం డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. మాక్సిమం ఇన్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. డౌట్స్ ఉంటే మాత్రం చెప్పండి. ఇదంతా సిలబస్ అనమాట. సబ్జెక్ట్ వైస్ సిలబస్ ఇదంతా.
సో, ఈ సిలబస్ అంతా కూడా ఎవరెవరు ఆప్షనల్ సబ్జెక్ట్ ఏ విధంగా తీసుకుంటున్నారో ఆ సిలబస్ ప్రకారంగా మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ కాబట్టి ఇది సిలబస్ అంతా పక్కన పెట్టుకొని నోట్స్ మేకింగ్ అని చేసుకోండి. కరెంట్ రిలేటెడ్ క్వెషన్స్ ఎక్కువ యూపీఎస్సీ అడుగుతుందనమాట. మన 2015 నుంచి ఒకసారి పేపర్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం కరెంట్ రిలేటెడ్‌గానే ఎక్కువ అడుగుతుంది. సో, కరెంట్ రిలేటెడ్‌గా మీరు నోట్స్ మేకింగ్ అనేది చేసుకోండి. అలాగని డిఫాల్ట్‌గా ఖచ్చితంగా స్టాటిక్ కూడా ఉండాలి. 2 కంపేర్ చేసుకుంటూ నోట్స్ మేకింగ్ అనేది చేయాలనమాట. చేస్తే మాత్రం మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ లాంగ్వేజెస్‌తో ఇంపార్టెంట్ పనేం లేదు. మనకి ఇంగ్లీష్ జస్ట్ అర్థమైతే సరిపోతుంది. తెలుగులో కూడా రాయొచ్చు. సో, తెలుగు, ఇంగ్లీష్‌లో పేపర్ ఉందని ఒక్కలేదు. మన క్వెషన్ అర్థమైతే చాలు. తెలుగులో కూడా రాయొచ్చు. బట్ ఆన్‌లైన్‌లో మనం అప్లై చేసేటప్పుడు మాత్రం తెలుగులో రాయాలా, ఇంగ్లీష్‌లో రాయాలని మస్ట్‌గా మీరు అక్కడ మెన్షన్ చేయాలి. అక్కడ తెలుగైతే తెలుగులోనే రాయాలి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్‌లోనే రాయాలి. సో, సగం ఇంగ్లీష్, సగం తెలుగులో రాయకూడదు. లాంగ్వేజ్ మనం ఫాలో అవ్వాలి. ఓకే. మ్యాక్సిమం డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. సర్టిఫికేట్స్ మోడల్స్ కూడా ఇందులో ఉంటాయి. సో, నోటిఫికేషన్ ఎండ్‌లో ఉంటాయి. సర్టిఫికేట్స్ యొక్క మోడల్. ఇది ఒకసారి చూస్తే సరి ఇవన్నీ ఇంకా ఆప్షనల్ సబ్జెక్ట్‌కి సిలబస్ ఇదంతా. సిలబస్ రిలేటెడ్‌గానే ఉంటాయి క్వెషన్స్ అన్నీ. యూపీఎస్సీ స్టాటిక్ తగ్గించింది. ఇప్పుడంతా కరెంట్ రిలేటెడ్‌గానే అడుగుతుంది క్వెషన్స్ అన్నీ. ఈ పేపర్ ఎలా ఉంటది బబ్లింగ్ అనేది కూడా చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మనం ఎగ్జామ్ వచ్చేసరికి మాత్రం ఆఫ్‌లైన్‌లో ఉంటదండి. ఆన్‌లైన్‌లో కాదు. సో, అందరూ కూడా గుర్తుంచుకోవాలి. బబ్లింగ్ అన్నది చేయాలన్నమాట. ఓకే. ఒకసారి లెటర్ ఫార్మాట్ గాని మనం చూసినట్లయితే హ్మ్. ఇది డిజబిలిటీ సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మాట్. ఇది డిజబిలిటీ సంబంధించి. ఓకే. ఓకే. మెయిన్‌గా ఏంటంటే అండి, ఫైనల్‌గా మనం బ్రీఫ్ డిస్క్రిప్షన్ చూసేదేంటంటే, మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మాత్రం 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు ఇది ఇచ్చారండి. అలాగే రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా వాళ్ళు ఏజ్ అయితే రిలాక్సేషన్ కలుపుకోవాలి. యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎనీ డిగ్రీ అన్నమాట. ఎనీ డిగ్రీ. బట్ ఎనీ డిగ్రీ. డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కూడా ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఇంటర్వ్యూ టైమ్‌లో మాత్రం ఖచ్చితంగా పాస్ అయిన సర్టిఫికేట్స్ అయితే పట్టుకొనెళ్ళాలి. సో, ఎనీ డిగ్రీ అన్నమాట. మనకి ఆహ్, 18థ్ ఫిబ్రవరి వరకైతే టైం ఇవ్వడం జరిగింది. సో, 18థ్ తారీఖు వరకైతే మనకి డేట్ అయితే ఎక్స్‌టెన్షన్ చేశారనమాట. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు చూసుకోవాలి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్‌లో ఎటువంటి మోడిఫికేషన్ చేయకుండా చూడండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం మనకి మోడిఫికేషన్ విండో కూడా ఇస్తారనమాట. అది మేబీ 25థ్ వరకు ఉండొచ్చు. సో, మనకి 18థ్ తారీఖు వరకైతే టైం ఉందనమాట. సో, మీరందరూ కూడా అప్లై చేసుకోండి. అట్లాగే ఎగ్జామ్ మీరు రాసేది ఇంగ్లీష్ ఆర్ హిందీ అన్నమాట లాంగ్వేజెస్. ఈ పేపర్ అయితే ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్‌లో ఉంటుంది. మీరు చాయిస్‌గా మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడే మీకు అడుగుతుంది. ఏ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ రాయాలని. డెఫినిట్‌గా మీరు తెలుగైతే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పెట్టండి. బట్ ఎగ్జామ్‌లో మీరు ఏ లాంగ్వేజ్ అయితే మీరు ఆప్షన్ ఇచ్చారో ఆ ఆప్షన్‌లోనే ఆ లాంగ్వేజ్‌లోనే రాయాలి. సగం తెలుగు, సగం ఇంగ్లీష్‌లో అయితే రాయకూడదన్నమాట. సో, లాంగ్వేజ్ మరి చాలా ఇంపార్టెంట్. అది చూసుకోండి. ఓకే. మనకి ఆప్షనల్ సబ్జెక్ట్ అన్నది మీ ఇష్టం వచ్చిన అంటే మీకు ఏది ఇష్టంగా ఉంటుందో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోండి. ఆప్షనల్ సబ్జెక్టే మనకి యూపీఎస్‌సీ మెయిన్స్‌లో ఎక్కువ స్కోర్ వచ్చేసరికి మనకి ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట. సో, డైరెక్ట్ క్వెషన్స్ ఉంటాయి ఆప్షనల్ సబ్జెక్ట్ నుంచి యూపీఎస్‌సీ. మిగతా మనకి జీఎస్-1, జీఎస్-2 అండ్ జీఎస్-3, జీఎస్-4, ఎస్ఐ ఇటువంటివి మనకి డైనమిక్ క్వెషన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆప్షనల్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ మీద మనం స్కోర్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మన ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అవుతాం. ఈ విధంగా మీకు మాక్సిమం అయితే డౌట్స్ అన్నీ క్లారిఫై అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.